హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఈ మధ్య ప్రతిరోజు ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి వీడియో చేసి పెడుతున్నాను. సో అది నేను యూజ్ చేస్తున్నా కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి ఆ ఉద్దేశంతో నేను వీడియోస్ చేసి పెడుతున్నాను. సో మీకు ఎలా అనిపించాయి ఇంతవరకు నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్? మీరు ఎవరెవరు పర్చేస్ చేసి యూజ్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది, రిజల్ట్ వచ్చాయా లేదా అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను. ఇదేంటంటే ఫేస్ వాష్ చేసే ఫేస్ క్రీమ్ అనమాట. చార్కోల్ ఫేస్ వాష్ అనమాట. ఇది చార్కోల్ ఫేస్ వాష్. చూడండి, ఇది చార్కోల్ ఫేస్ వాష్ అనమాట. అందరూ నేను ఎప్పుడూ ఇంతకుముందు సంతూర్ సోప్ యూజ్ చేసేదాన్ని. ఇప్పుడేమో లక్స్ సోప్ యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే సంతూర్ సోప్ వల్ల ఫేస్ బాగా బ్లాక్ అయిపోతుంది అనేసి ఈ మధ్య లక్స్కి షిఫ్ట్ అయిపోయినా. సో లక్స్ సోప్ యూజ్ చేసినప్పటి నుండి చూడండి కొంచెం ఫేర్ అయింది నా ఫేస్ అనేది. చూడండి ఎంత వైట్ అనిపిస్తుందో. లక్స్ సోప్ యూజ్ చేస్తున్నాను. దాంతోపాటు ఇది స్నానం చేసేటప్పుడు లక్స్ సోప్ యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇది చార్కోల్ ఫేస్ వాష్ అనేది ఈ క్రీమ్తో కూడా వాష్ చేసుకుంటున్నాను అనమాట లాస్ట్కి. చూడండి ఈ విధంగా ఉంటుంది. బాక్స్ ఇలా ఉంటుంది, క్రీమ్ అనేది ఇలా ఉంటుంది. చూడండి, ఈ మధ్య తెప్పించుకున్నాను. జస్ట్ తెప్పించుకొని కూడా 1 మంత్ అవుతుంది. ఆల్రెడీ 1 యూజ్ చేస్తున్నాను, హాఫ్ అయిపోయింది. ఇదేమో కొత్తది అనమాట. జస్ట్ 249 రూపీస్ అనమాట ఇది. సో మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. అమెజాన్లో కానీ, ఇది పర్పుల్ కానీ, ఇంకా ఫ్లిప్కార్ట్ కానీ, వేరే ప్లాట్ఫామ్స్లో మీకు ఇది అవైలబుల్ ఉంటుందన్నమాట. సో చార్కోల్ ఫేస్ వాష్ అనమాట. జస్ట్ ఏం లేదండి, ఇది స్నానం చేసిన తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఫేస్ వాష్ చేసేటప్పుడు ఇది జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఇలా కొంచెం క్రీమ్ తీసుకొని అప్లై చేసుకొని వాష్ చేసుకోవడమే. దానివల్ల మంచిగా గ్లో అనేది వస్తుంది అనమాట మీ ఫేస్లో. ఎలాంటి డల్ స్కిన్ అనేది వెళ్ళిపోతుంది. లోపల మీ స్కిన్ కూడా హైడ్రేటెడ్గా ఉంచుతుంది అనమాట. ఇది మంచి గ్లో, ఇన్స్టెంట్ గ్లో అనేది ఇస్తుంది అనమాట. సో ఇది చార్కోల్ ఫేస్ వాష్ అనమాట. 249 రూపీస్ అనమాట ఇది జస్ట్. సో మీరు కూడా తెప్పించుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను యూజ్ చేస్తున్నాను, ఇప్పుడు 1 మంత్ అవుతుంది. అండ్ ఇది నేను యాక్చువల్లీ సేఫ్ షాప్ అనే ఒక బిజినెస్ పర్సన్ మా ఇంటికి వచ్చారనమాట. సో తను చెప్పినందుకు మేము ఆ సేఫ్ షాప్ కంపెనీ నుండి తెప్పించుకున్నాం అనమాట. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఎంత బిజినెస్ చేయాలనేది ఉంటుంది అనమాట రూల్స్. అందులో చైన్ సిస్టమ్ ఉంటుంది అనమాట. మనము పబ్లిక్కి యాడ్ చేపిస్తూ ఉండాలి, జాయిన్ చేపిస్తూ ఉండాలన్నమాట. ఈ బిజినెస్ ఎలా ఉంటుందంటే జస్ట్ మనము ఫస్ట్ అయితే ఏం చేయాలంటే ఈ బిజినెస్ గురించి చెప్పాలి. ఇప్పుడు మనం బయట ఎలా అయితే సరుకులు అన్ని షాపింగ్ మాల్స్లో, డిమార్ట్లో అక్కడంతా కొంటాం కదా, ఇంట్లో అవసరం ఉన్న వస్తువులన్నీ సరుకులు. సో అదేవిధంగా అక్కడ షాపింగ్ చేసే బదులు ఇక్కడ ఈ కంపెనీలో షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో కూడా ప్రతి ఒక్క ఐటెం మీకు ఏది కావాలో అన్నీ దొరుకుతాయి అనమాట. సో ఓన్లీ 1 టైం ఇన్వెస్ట్ చేయాల్సింది ఉంటుంది అనమాట. 1 టైం తెప్పించుకున్నాం అనుకోండి ఐటమ్స్ 10,000 రూపీస్ అవుతుంది అనమాట అమౌంట్. ఇనిషియల్గా 10,000 పెట్టి మనము ఇవన్నీ మనకు అవసరం ఉన్న ఐటమ్స్ అన్నీ కొనుక్కున్నాం అనుకోండి, అందులో డిస్కౌంట్ ఉంటాయి అనమాట. బ్రాండెడ్ ఉంటాయి ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. నేను మా బాబు కోసం అన్నీ తెప్పించుకున్నాను అనమాట. సో అయితే అది 1 టైం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే మనకు ఒక ఐడి కార్డ్ అనేది ఇస్తారు. ఐడి ప్రూఫ్ దొరుకుతుంది అనమాట. మనం రిజిస్టర్ అయిపోతాం అనమాట అందులో. దాని తర్వాత మనము వేరే వాళ్ళని కూడా ఇదే విధంగా ఈ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు కూడా 1 టైం పర్చేస్ చేసేలాగా చేయాలన్నమాట. చేస్తే వాళ్ళు పర్చేస్ చేస్తే కనుక మన అండర్లో వచ్చేస్తారనమాట. మన కిందికి జాయిన్ చేసుకుంటామన్నమాట. మన కింద ఎవరైతే జాయిన్ అవుతారో, మన వల్ల జాయిన్ అయినందుకు మనకు కమిషన్ అమౌంట్ అనేది మన అకౌంట్లో పడుతుందన్నమాట. మన పైన ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం జాయిన్ అయినాం కాబట్టి మన వల్ల వాళ్ళకి కమిషన్ అమౌంట్ వస్తుందన్నమాట. ఇలానే మన కింద ఇనిషియల్గా అయితే 2 మెంబర్స్ని మాత్రం జాయిన్ చేయాల్సింది ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరిని జాయిన్ చేసిన తర్వాత అయిపోయింది. వాళ్ళు చేస్తూ పోతారు, మనం చేయకున్నా పర్లేదు, వాళ్ళు యాడ్ చేపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల మనకి కమిషన్ అమౌంట్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది. వీక్లీ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనము ప్యాసివ్ ఇన్కమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే 3 జనరేషన్స్ వరకు ఇది ఏమంటారు, ఇది అప్లికేబుల్ ఉంటుంది అనమాట. 3 జనరేషన్స్ వరకు. అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను, నా తర్వాత మా బాబు చేసుకోవచ్చు. మా బాబు తర్వాత నాకేమైనా అయిపోయింది అనుకో, మా బాబుకు ఐడి కార్డ్ అనేది షిఫ్ట్ అయిపోతుంది అనమాట.
మా బాబు చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ దాని తర్వాత మా బాబు పుట్టిన పిల్లలు అట్లా ఆ విధంగా 3 జనరేషన్స్ వరకు ఇందులో అప్లికేబుల్ అనేది ఉంటుందన్నమాట. ఒక పర్సన్ ఫ్యామిలీలో ఎవరో ఒక పర్సన్ జాయిన్ అయినందుకు మనకు 3 జనరేషన్స్ వరకు ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. అప్లికేబుల్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎవ్రీ జనరేషన్స్కి ఇది అప్లికేబుల్ అవుతూ ఉంటుంది. వాళ్ళ వల్ల మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇదొక ప్యాసివ్ ఇన్కమ్ లాగా మనం చేసుకోవచ్చు. ఈ బిజినెస్ చాలా ఈజీగా ఉంది కదండి. మనకి ఎలాంటి రూపాయి ఖర్చు పెట్టేది లేదు. మనం ఏ విధంగా ₹1 లాస్ అయ్యింది లేదు. మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో దాని తగ్గట్టుకు మనకు ఐటమ్స్ వస్తున్నాయి. ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తీసేసుకుంటున్నాం. మనం కావాల్సిన ఐటమ్స్ లైక్ షూస్ ఉంటాయి, స్కూల్ బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ప్రతి ఒక్క ఐటమ్, లేడీస్ కావాల్సిన ఐటమ్స్ కానీ, జెంట్స్ కావాల్సిన ఐటమ్స్ కానీ, పిల్లల కిడ్స్కి కావాల్సిన ఐటమ్స్, హెల్త్ సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ అనేది ఇందులో అవైలబుల్ ఉంటాయన్నమాట ఈ బిజినెస్లో. సో మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఫ్రీగా ఖాళీగా కూర్చొని ఏం చేస్తారండి, మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఇంటి పక్కన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మీరు ఈ విషయం షేర్ చేసుకుంటే మీకు మెంబర్స్ యాడ్ చేయించుకోవడం వల్ల మీకు కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కదండి. కమిషన్ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు సైడ్ ఇన్కమ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు సైడ్ ఇన్కమ్ కోసం చూస్తూనే ఉంటారు కదండి. ప్రతి ఒక్కరు ఈ శాలరీ సరిపోకనే ఏదో ఒక ఆప్షన్ వెతుకుతూ ఉంటారు కాబట్టి, సో నేను కూడా ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేద్దామనేసి చూస్తూ ఉన్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చూస్తూ ఉంటే మాకు తెలిసిన పర్సన్ ఉన్నారు. తను చాలాసార్లు వచ్చారు. యాక్చువల్లీ 6 years బ్యాక్ కరోనా పీరియడ్ అప్పుడు కూడా వచ్చారు. కానీ అప్పుడు మేము ఐటమ్స్ తీసుకొని ఏం చేస్తామంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాం. కొంచెం అమౌంట్ వేరే దానికి అవసరం పడి మేము తీసుకోలేదన్నమాట. మళ్ళీ ఇప్పుడు 5 years తర్వాత మళ్ళీ ఆ పర్సన్ రిపీటెడ్గా మాకు ఇంటికి రావడము, చెప్పడము, దీని గురించి చాలామంది జాయిన్ అయ్యారు. అసలు అన్ఎడ్యుకేటెడ్ జనాలు కూడా చాలామంది జాయిన్ అయిపోయారనమాట. అందరూ ప్రతి ఒక్కరు మంచిగా సక్సెస్ అవ్వాలి, మంచిగా మనం ఇన్కమ్ చేసుకోవాలి, మన పిల్లల చదువులు మంచి మంచి చదువులు చదివించాలి, మంచి స్టేజ్కి వెళ్ళాలి, పిల్లలకు మంచి స్టేజ్లో చూడాలి, సక్సెస్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు కదా ప్రతి ఒక్కరు. సో అదేవిధంగా ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది. సో మీరు కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక నా నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నా నెంబర్ వచ్చేసి 9123119173 అనమాట. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, 9123119173. ఈ నెంబర్కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఇందులో ఈ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చొని టెలికాలింగ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి కాల్లో చెప్పుకోవచ్చు. అక్కడికి వెళ్ళి చెప్పాలని ఏం లేదు, కాల్లో చెప్పుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళకి ఎక్కడెక్కడ వేరే వేరే ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా మనం జూమ్ మీటింగ్లో జాయిన్ చేయించచ్చు అనమాట. జూమ్ లింక్ పంపిస్తానమాట నేను. ఇట్లా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే మీరు జూమ్ లింక్ నేను పంపిస్తాను. ఆ లింక్లో వాళ్ళకి జాయిన్ అవ్వమని చెప్పండి. పలానా టైంకి అనేది ఉంటుందన్నమాట. మార్నింగ్ డైలీ ఎవ్రీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీటింగ్ అనేది ఉంటుందన్నమాట. మార్నింగ్ 6:30కి ఆ జూమ్ మీటింగ్ కూడా రెగ్యులర్గా అటెండ్ చేస్తూ ఉంటే ఏంటి కూర్చోవడం మేము రేపు పనులు ఇంట్లో వర్క్ చేసుకుంటూనే జస్ట్ వినడం మాత్రమే. అందులో అందరూ చాలామంది జాయిన్ అవుతారు. వాళ్ళ వ్యూస్ వాళ్ళ జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది చెప్తూ ఉంటారు. ఇంకా పెద్దవాళ్ళు మన మెంటార్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మనకు ఐడియాస్ ఇస్తూ ఉంటారు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, మీకు ఎలా లీడ్ జనరేషన్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్క దాని గురించి మీకు టిప్స్, ఐడియాస్ అనేది ఇస్తూ ఉంటారనమాట, గైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మీకు చార్కోల్ ఫేస్ వాష్ అనేది నచ్చితే కనుక చూడండి. నా ఫేస్ అయితే చాలా గ్లోయింగ్, ఫేస్ అనేది వైట్ అయిపోయింది. అసలు చూడండి ఎంత ఇన్స్టాంట్ గ్లో. ఈ విధంగా వైట్ అయిపోతుంది అన్నమాట. చాలా వైట్ అయిపోతుంది కలరు. ఈ సత్తూర్ అనేది ఈ మధ్య మంచిగా రావట్లేదండి, అంతా బ్లాక్ అయిపోతుంది స్కిన్ అనేసి నేను ఈ విధంగా చేంజెస్ చేసుకున్నాను. సో ఈ చార్కోల్ ఫేస్ వాష్ కూడా చాలా బాగుంది. ఇమీడియట్గా విదిన్ 1 time వాష్ చేసుకుంటేనే మీకు ఫేస్ అనేది గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళేటప్పుడు అది అయితే బాగుంటుంది యూజ్ చేసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జయేష్ కుమార్, లడ్డు జయేష్ కుమార్. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, బాయ్.